హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య స్టోరీస్. రీసెంట్గా మా వాడి సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మా హస్బెండ్ ఉండే సౌదీ అరేబియాలోని దమామ్ అయితే మేము వెళ్ళడం జరిగిందండి. మా వాడి ఫస్ట్ బర్త్డే వీరభద్ర సంబరం అది వేసుకుని కొంచెం గ్రాండ్గానే చేసాము. సో సెకండ్ బర్త్డేకి మా హస్బెండ్కి ఇక్కడికి రావడానికి అయితే కుదరలేదన్నమాట. 6 months వరకు ఒక హాలిడేస్ అయితే లేవు అనేసి అన్నారు. అందుకోసం అనేసి మేమే అక్కడికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నాము. పాపని బాబుని తీసుకుని తన దగ్గరికి అయితే నేనే వెళ్ళాను. సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేసి కొన్నాళ్ళు ఉండి వద్దాము అని చెప్పేసి. సో మా ఫ్లైట్ జర్నీ అయితే ఇట్స్ ఏ వండర్ఫుల్ మెమొరీ అండి. చాలా బాగా జరిగింది. 2 పిల్లలు తీసుకుని వెళ్ళడం అంత ఆషామాషి అయితే ఏం కాదు, కానీ ఎంత కష్టమైనా కానీ ఇష్టంతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అంత కష్టమైతే అనిపించలేదు. చాలా బాగా జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక 2 daysకి మా వాడి సెకండ్ బర్త్డే అనమాట. 17th బర్త్డే అయితే 15th జర్నీ చేసుకుని వెళ్ళామన్నమాట. అక్టోబర్ నెలలో వెళ్ళాము. ఒక 1 month అయితే అయిపోతుంది. సో అప్పటి నుంచి కూడా నేను వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ వీడియో మా వాడిదే చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఫ్లైట్లో మా జర్నీ అయితే ఇదే ఫస్ట్ టైం అండి. పిల్లలిద్దరిని తీసుకుని నేను దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఫ్లైట్ని చూసింది లేదు. ఎప్పుడో ఆకాశంలో వెళ్ళేటప్పుడు చూడడమే తప్పించి దగ్గర నుంచి కూడా ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. సో అలాంటిది ఫస్ట్ టైం. అండ్ సింగిల్గా పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అయితే కొంచెం భయం వేసినా కానీ జర్నీ చేస్తున్నంతసేపు ఎంజాయ్ అయితే చేశాను. చాలా బాగుంది. సో దమాంలో అక్కడ ఉండేటువంటి ప్లేసెస్ అండ్ మన దేశం కాదు కదా, సో అరబ్ దేశం అండ్ ముస్లిమ్స్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి విన్నాను. సో అక్కడ ఉండే ఏరియాలు అండ్ అక్కడ ఉండే చిన్న చిన్న ప్లేసెస్ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు అందరూ డెఫినెట్లీ ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక చిన్న లైక్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. బాయ్.